ఈరోజు మీరు ఎన్ని బాధలు పడుతున్నారో ఆ బాధలన్నింటినీ మర్చిపోయేటట్టుగా దేవుడు మీకు మేలు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ 13 సంవత్సరాల కాలం యోసేపు ఎన్నో బాధలు అనుభవించి ఉండొచ్చు. ఆ బాధ అంతా కూడా దేవుడు మర్చిపోయేటట్లుగా తనకు ఒక భార్యనిచ్చాడు, గొప్ప పదవినిచ్చాడు, అదేవిధంగా ఒక కుమారునిచ్చి తనను ఆశీర్వదించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీ జీవితంలోనికి దేవుడు మనశ్శేను తీసుకొస్తాడు. మనశ్శే ఇన్ ద సెన్స్ బాధను మర్చిపోయేటువంటి పరిస్థితిని ఆయన మీ జీవితంలోని కూడా తీసుకొస్తాడు. ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు శాశ్వత కాలంగా ఉండవు, క్షణకాలం ఉండేది. వాక్య ప్రకారం మనం చూస్తే శ్రమ క్షణకాలం ఉంటుంది. ఆ కళ్ళు మూసి కళ్ళు తెరిచినంతసేపు ఉంటుంది. ఆ బాధ కొంత సమయం ఉంటుంది. ఆ విచారం అనేటువంటిది కొంతకాలం ఉంటుంది. కానీ యుగ యుగములు సంతోషం ఉంటుంది, ఎల్లప్పుడూ కూడా ఆనందం ఉంటుంది. మీ నోటి నిండా నవ్వు ఉండేటట్లుగా దేవుడు ఎప్పుడు కూడా చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అనేటువంటిది మనకు ఎప్పుడు కూడా అర్థం కావాలి.